ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై సూర్యుడు మండిపడుతున్నాడు. దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 5 రోజుల్లో ఎండలు 45 డిగ్రీలను తాకే ప్రమాదం ఉంటుందంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ ను దాటి నమోదవుతున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వడగాలుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలా ఉండగా నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా సూర్యుడు యొక్క ప్రతాపం అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. బాణుడి బగబగలకైతే ప్రజలు అల్లడిల్లిపోతున్నారు, తల్లాడిపోతున్నారు. సో రాబోయే 5 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ దాటొచ్చని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. దానికి తోడు ఒకవైపు వేడి ఉష్ణోగ్రతకు తోడు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ఇప్పటికే వడగాళ్లతోటి ఇప్పటి వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా 4 చనిపోయారు, ఒక 12 మంది అస్వస్థకు గురైనట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో రాబోయే రోజుల్లో అయితే ఇక ఎండాకాలం ఎలా గడవాలి, ఎండలో ఎలా తిరగాలి, ఎలా ఉండాలి అనేటువంటి ఒక భయం అయితే ప్రజల్లో పట్టుకుంది. సో అత్యధికంగా నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో అయితే 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక రకంగా చెప్పాలంటే సందీప్, తెలంగాణ వ్యాప్తంగా కూడా నిప్పుల వర్షం మనకు కురిపిస్తున్నాడని చెప్పవచ్చు సూర్యుడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండలు ఇలా ఉంటే ఇక మే నెల పరిస్థితి ఏంటని ప్రజలైతే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఎండలకు తోడు ఉక్కపోతతోడు కూడా అల్లాడిపోతున్నారు. కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందినప్పటికీ కూడా ఎక్కువగా రిలీఫ్ మాత్రం ఉండడం లేదు. సో వాతావరణ శాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు దాటి నమోదవుతున్నాయి. మార్నింగ్ 8 o'clock నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 11 తర్వాతనే బయటకు రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది. 12 తర్వాతనైతే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈవెన్ ఒక 1 minute కూడా ఎండలో నిల్చోలేని పరిస్థితి అయితే ఇప్పుడు తలపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉష్ణోగ్రతలు సరళి కనుక ఒకసారి పరిశీలిస్తే నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 43.4, నిర్మల్, నిజామాబాద్ లో 43.3, ఆదిలాబాద్ లో 43.2, సిద్దిపేటలో 42.9, కరీంనగర్ లో 42.8, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, గద్వాలలో కూడా 42.8 డిగ్రీలు, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి జిల్లాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో మరో 5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. సో గత కొద్ది రోజులుగా విపరీతమైన రాజు పటేల్, కంటిన్యూ. ఇక ప్రజలు కూడా ఏమన్నా అత్యవసర పనులు ఉంటే మార్నింగ్ 6 o'clock నుంచి 10 o'clock వరకే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బయటకు రావాలని సూచించారు. సో ఎండ నుంచి, వేడి నుంచి సురక్షితంగా ఉండడానికి తలపైన క్యాప్స్ పెట్టుకోవడము, టవల్స్ లాంటి కట్టుకోవడము, ఉన్ని దుస్తులు, కాటన్ దుస్తులు ధరించడంతో పాటు రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి గంటకు ఒకసారి వాటర్ తీసుకోవడము, కూల్ డ్రింక్స్ తాగడము,
మజ్జిగ లాంటివి తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బ గనుకకు గురైతే అస్వస్థకు గురై ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎండ దెబ్బ తాకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సో దానికి తోడు ఇప్పుడు కొత్తగా కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎండ దెబ్బ గురి కాకుండా ఉండడానికి వేసవి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో పంచాయతీరాజ్ శాఖ కూడా చాలా అలర్ట్ గా అయిందని చెప్పవచ్చు. పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్రామ పంచాయతీలలో, మండల కేంద్రాలలో, అలానే బస్ స్టాండ్ ఉన్నటువంటి ఏరియాలో, పబ్లిక్ రద్దీ ఉన్న ఏరియాలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. దాంతోపాటు టౌన్లలో బస్ స్టాండ్లు కానీ, చౌరస్తాలు కానీ, కూడలిలు కానీ, హాస్పిటల్స్ లాంటి ఏరియా కానీ, సో ఎక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ముఖ్యంగా బస్ స్టాప్ ఏరియాలలో, చౌరస్తా ఏరియాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి ప్రజలకు వాటర్ తీసుకోవడం వల్ల ఎండ నుంచి, వేడి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించే అవసరం ఉంటుందని కూడా పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా కూడా ఆ పంచాయతీ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వం కూడా వడదెబ్బ బారిన పడి చనిపోయిన వారు కూడా ఎక్స్‌గ్రేషియా గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెంచారని చెప్పవచ్చు. గతంలో 50,000 రూపాయలు ఉంటే ఈసారి దాన్ని 4 లక్షలకు పెంచడం జరిగింది. సో అందుకోసమని కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సందీప్. ఒక రకంగా చూసుకోవాలంటే భయం అనేది ఎక్కువగా అయిపోయింది. ఇప్పుడు ఎంత ఎండనైనా వేడినైనా తట్టుకునేటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ, వ్యవసాయం పనులు చేసుకునే కూలీలు కానీ, అటు రైతులు కానీ ఎండను తట్టుకొని పనులు చేసుకునేటువంటి ధైర్యం వాళ్ళ ఉండేది. కానీ వాళ్ళు కూడా ఎండను చూసి అబ్బో ఇంత ఎండలు కొడుతున్నాయి, ఎట్లా మేము వ్యవసాయ పనులు చేసుకోవాలి, వరి కోతలు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి, ఎలా పనులు చేసుకోవాలనేటువంటి ఒక భయం అయితే అటు రైతుల్లో, వ్యవసాయ కూలీల్లో కూడా నెలకొంది. సో మార్నింగ్ టైం దాదాపు 11:30, 12 వరకు అయితే పనులు చేసుకుంటున్నారు. తర్వాత రెస్ట్ ఇస్తున్నారు. సో ఆ రెస్ట్ టైంలో కాస్త ఉపశమన పొందుదామంటే కూడా వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో అట్లా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టేట్ హైవేస్ కానీ, మన జాతీయ రహదారులు కూడా మధ్యాహ్నం టైంలో అయితే నిర్మానుష్యంగానే కనిపిస్తున్నాయి. హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ లో తగ్గిపోయింది. ఎందుకంటే హెవీ వెహికల్స్ నడుస్తున్నప్పుడు ఇంజన్ నుంచి హీట్ ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు అవుట్ ఆఫ్ ద టెంపరేచర్ అంటే బయట టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వాహనాలు కూడా నడపలేని పరిస్థితులలో రోడ్ల పైన పెట్టుకొని డ్రైవర్లు ఉంటున్నారు. రాజుపటేల్, అంటే ఈ ఎండలు ఇంకా ఇలాగే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మనకు వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సందీప్ మరొక 5 నుంచి 7 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇది మనకు సమ్మర్ సీజన్, ఎండాకాలం కాబట్టి ఎండాకాలం అయిపోయడానికి ఇంకా మే చివరి, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనకు ఎండలు ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ వాతావరణ శాఖ చెప్పిన ఈ వారం రోజుల కంటే కూడా ఎక్కువగా ఈ ఎండాకాలం సీజన్ అయిపోయే వరకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లోనే మనకు ఈ పరిస్థితి ఉంటే ఇంకా అసలు సీజన్ మే నెలలో దాదాపు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటున్నారు. కాబట్టి ఇది ఈ వేసవి కాలం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది సందీప్. ఒకవేళ కనుక ఏమైనా ద్రోణి ప్రభావంతో కానీ, వేరే ప్రభావంతో కానీ అకాల వర్షాలు పడే అవకాశం ఉంటే మాత్రం కాస్త ఎండ నుంచి, వేడి నుంచి ఉపశమనం మాత్రం పొందే అవకాశం ఉంటుంది. అది కొద్ది రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది తప్ప పూర్తి ఎత్తున మాత్రం ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒక రకమైనటువంటి టెంపరేచర్ నమోదవుతుంది. విపరీతమైనటువంటి హీట్, ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. సో పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నైట్ టైంలో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది, హీట్ ఎక్కువగా ఉంటుంది. సో డేలో కానీ నైట్ లో కానీ ఏ రకంగా చూసినా సరే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.